ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నానమాట. ఇది సెకండ్ టైము. ఆల్రెడీ నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి చేసుకున్నాను అనమాట. మేము కొత్త ఇంట్లోకి రాగానే ఫస్ట్ 1 ఇయర్ లోపలే నేను ఒకసారి చేసుకున్నాను అనమాట. రెండోసారి కొంచెం ప్రశాంతంగా చేసుకోవడం కోసం అని చెప్పి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. కానీ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అనమాట. మనం పూజ చేసిన రోజులు కూడా శనివారం వ్రతం చేసుకుంటే. సో నేను ఏమనుకున్నాను అంటే ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. సో మనకి దగ్గరలో ఎక్కడున్నా వెళ్ళొచ్చు. కానీ నేనేమనుకున్నానంటే ఎంత దూరమైనా పర్వాలేదు, కానీ నాకు నియర్ బైలో అంటే నేనున్న సిటీలోనే 8 వారాలు కూడా 8 వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాను అనమాట. 7వ వారం అయితే కనుక టీటీడీ వాళ్ళది దేవస్థానం కంపల్సరీ ఉంటుంది కదా, మాకు జూబ్లీ హిల్స్లో ఉందన్నమాట. కంపల్సరీ 7వ వారం అయితే అక్కడికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నాను. అలాగే ప్రతి వారం కూడా ఒక్కొక్క వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అనమాట. దాన్ని చిన్న చిన్న షార్ట్లా కూడా తీసుకున్నాను, వీడియోస్ తీసాను అనమాట. అవి కూడా ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తానన్నమాట. నాతో పాటు మీరు అందరూ కూడా దర్శనం చేసుకుంటారని. ఇప్పుడు మనము ఈ వెంకటేశ్వర స్వామి వ్రతము ఎలా చేసుకోవాలి, చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈ సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలి, ఏం ప్రసాదం చేయాలి, పిండి దీపాలు ఎలా చేసుకోవాలి, స్వామివారికి చేసిన నివేదనలు ఏమేమి చేసుకోవాలి, స్వామివారికి ముడుపు కట్టాలా, ఆ ముడుపు ఎలా తయారు చేసుకోవాలి, మనం చేసే దీపాలు ఉన్నాయి కదా జ్యోతులు, ఆ జ్యోతుల్ని ఆ పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనే చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. నేను A to Z ఎలా చేసుకోవాలి, అవి తర్వాత ఏం చేయాలి అన్నది ఫుల్ వీడియో చేస్తున్నాను అనమాట. వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి 2 భాగాలుగా చేసి నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఫస్ట్ వీడియోలో ఏంటి అంటే మనం స్వామివారిని ఏమేమి వేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, చిమ్మిడి ఉండలు ఎలా చేసుకోవాలి, జ్యోతులు ఎలా చేసుకోవాలి, అండ్ స్వామివారిని ఏ పువ్వులతో ఎలా, తులసి దళాలతో ఎలా పూజ చేసుకోవాలి, స్వామివారి తీర్థం ఎలా చేసుకోవాలి అన్నీ కూడా 1 by 1 వీడియోస్ చేశాను అనమాట. అందుకోసం అని చెప్పి ఫస్ట్ వీడియోలో ఇవన్నీ అప్లోడ్ చేసి అండ్ సెకండ్ వీడియోలో పూజ అనమాట. మన స్వామివారికి చేసే అభిషేకము అండ్ స్వామివారి ఏం అష్టోత్తరాలు చదువుకోవాలి, స్వామివారి కథ ఉంటుందా, అది ఏమేం కథలు ఉంటాయి అన్నది సెకండ్ వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మీరందరూ కూడా చాలామంది సప్త శనివారాల వ్రతాలు చాలామంది చేస్తున్నారనమాట. ఎవరికైనా బుక్స్ లేకపోయినా, వాళ్ళు చదవలేకపోయినా, చాలామందికి తెలుగు అది కూడా రాదు కాబట్టి అందరూ హ్యాపీగా ఈ వీడియో చూసి చేసుకునేలాగా నేను ఈ వీడియోని అయితే తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనము ఈ పూజ ఎలా చేసుకోవాలన్నది పూజలోకి వెళ్ళిపోదాం. నైవేద్యాలు ఏం పెట్టుకోవాలని చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. దీనికి నైవేద్యాలు అయితే కంపల్సరీ చనివిడి, వడపప్పు, పానకము, స్వామివారి తీర్థం. మనకి విష్ణాలయాల్లో అట్లా వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తారు కదా, కంపల్సరీ ఆ తీర్థం కూడా ఇందులో మనం చేసుకోవాలన్నమాట. నేను ఆ తీర్థం ఎలా చేసుకోవాలి, ఆ పౌడర్ ఎలా చేసుకోవాలన్నది కూడా వీడియో ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. కంపల్సరీ మీరు కొంచెం పౌడర్ కొట్టేసుకుని ఉంచుకుంటే కనుక 8 వీక్స్ సరిపోతుంది. అది కొంచెం వాటర్లో కలిపేసుకొని అండ్ ఒక తులసి దళం వేసుకుంటే సరిపోతుంది అనమాట. తీర్థం అన్నది కంపల్సరీ. చిమ్మిడి ఉండలు, నల్ల ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు, ఇంకా మిగతావి మన ఇష్టం అనమాట. కానీ నేను ప్రతి వారం కూడా స్వామివారికి ఇష్టమైన పొంగలు, పులిహార, దద్దోజనం కంపల్సరీ చేశాను. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ప్రతి వారం కూడా ఒక్కొక్క పేరుకి అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి భోజనాలు అన్నది పెట్టుకున్నాను అనమాట. కానీ ఈసారి అలా వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా ఎవరో ఒకరికి ఇద్దరికి అయితే కంపల్సరీ నేను భోజనం అయితే పెట్టుకున్నాను. ప్రతి వారము మా మదర్ అండ్ మా బ్రదరు భోజనానికి వచ్చేవాళ్ళు. అండ్ 7th డేన అంటే 7 కొండల వారికి 7 వారాలు కంపల్సరీ కాబట్టి నేను 7వ వారమే ఉద్యాపన చేశాను. వడ్డీగా 8వ వారం కూడా చేసుకున్నాను, కానీ ఉద్యాపన అయితే కనుక 7వ వారం చేశాను. అంటే కొంతమంది 8 మంది ముత్తైదులను పిలుచుకుని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలము అవన్నీ కూడా ఇచ్చుకున్నాను అనమాట. ఆ 8వ రోజు పూజ ఎలా చేసుకున్నాను అన్నది కూడా నేను ఈ సెకండ్ వీడియోలో యాడ్ చేస్తాను అనమాట. చూడండి, నేనైతే స్వామివారిని చేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది అనమాట అలా స్వామివారి చేసుకుంటే. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్వామివారి పాదాలు కూడా చేసుకున్నాను అనమాట పసుపుతోను. చాలా బాగా అనిపించింది అనమాట అలా స్వామివారి పాదాలు అలా చేసుకుని అలా చేస్తే పూజలో పెట్టుకుంటే. చాలా మంది పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రము ఎవరికన్నా చంద్రుడిని చూసి భోజనం చేస్తారనమాట. కానీ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అలాగే ఫాస్టింగ్ చేసుకున్నాము. కానీ ఈసారి అయితే నేను ఫాస్టింగ్ అయితే మార్నింగ్ పూజ అయిన తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత నేను కూడా భోజనం చేసి నైట్ ఏదైనా పలహారం తిన్నామన్నమాట. ఎందుకంటే హెల్త్ సపోర్ట్ చేయకపోవటం వల్ల
ఈసారి సెకండ్ టైం చేసుకున్నప్పుడు నేను ఉపవాసం అయితే చేసుకోలేదు. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఈవినింగ్ వరకు ఫుల్ ఫాస్టింగ్, ఓన్లీ వాటర్ తాగి ఉండి ఫాస్టింగ్. అండ్ సోమవారికి పొద్దున్నేనే ముత్తైదులకి భోజనం పెట్టేసేదాన్ని అనమాట పూజ అయిన తర్వాత. ఈవినింగ్ అప్పుడు మేము తినేవాళ్ళం అనమాట. ఆ విధంగా నేను చేసుకున్నాను. కానీ రెండోసారి నాకు అంత ఓపిక లేక నేను ఫాస్టింగ్ అన్నది చేయలేదన్నమాట. మనం జ్యోతులు స్వామివారికి 7 దీపాలు పెడతాం కదా, అవి జ్యోతులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఒక ఇత్తడి పళ్ళెం అయితే తీసుకున్నాను. అందులో కొంచెం పండిన అరటిపండు, ప్లెయిన్ బియ్య పిండితో చేయకూడదు అనమాట, కొంచెం చనివిడిలాగా చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ నేనైతే బనానాని కొంచెం ఇలా ఈ విధంగా స్మాష్ చేసుకున్నాను. స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం, ఆ బెల్లం కొంచెం ఇదైన తర్వాత మనకి దీపాలకి కావాల్సినంత బియ్య పిండి. ఇది నేను ఇంట్లోనే బియ్యము కడిగి ఆరబెట్టుకొని గిన్నెలో పట్టించుకున్నాను అనమాట. ఆ బియ్య పిండినే యూస్ చేస్తున్నాను. మొత్తం ఫస్ట్ ఈ బనానా అండ్ ఈ బెల్లము ఇందులో కలిసేలాగా ఫస్ట్ ఈ పిండిలో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. తర్వాత కొంచెం వాటర్, నేను ఆ వాటర్లో ఏం చేశానంటే ఆవు పాలు కూడా మిక్స్ చేశాను అనమాట. డైరెక్ట్ ప్లెయిన్ వాటర్ పోయలేదు, కొంచెం ఆవు పాలు మిక్స్ చేసి కలుపుతున్నాను అనమాట. ఈ పిండికి పాలు పోస్తే ఏమవుతుందంటే చాలా స్మూత్గాను చాలా బాగా వస్తాయి అనమాట. సో అందుకోసం అని చెప్పి కొంచెం పాలు కొంచెం వాటర్ కలిపేసుకొని ఈ విధంగా జ్యోతులను అయితే తయారు చేసుకుంటున్నాను. ఇలా పాలు పోయటం వల్ల, ఇలా అరటిపండు వేయటం వల్ల ఏంటి అంటే దీపాలు అన్నవి పగుళ్ళు రాకుండా చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఇగో చూడండి, ఈ విధంగా చాలా స్మూత్గా అయితే అయిపోయిందనమాట. మనము 7 దీపాలు పెట్టాలి కాబట్టి మనం ఇలా 7 ఉండలుగా ఫస్ట్ కరెక్ట్గా అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా పిండిని ఈ విధంగా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం పిండిని ఇలా 2 హ్యాండ్స్ మధ్యన పెట్టుకొని కొంచెం ఇలా గనక మనం ప్రెస్ చేస్తే గనక పిండి అన్నది స్మూత్గా చాలా బాగుంటాయి అనమాట. దీపాలు అన్నవి ఎక్కడ పగులు లేకుండా చాలా నీట్గా వస్తాయి అనమాట. నేను ఒక గ్లాస్, మనకి ఏ గ్లాస్ ఉంటే గనక ఆ గ్లాస్ తీసుకొని అందులో కొంచెము అడుగున బియ్య పిండి వేసుకొని ఈ విధంగా ఒక ఉండని ఇందులో వేసుకొని, మన చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర తీసుకొని వెనకాల ఏదైనా ఒక కర్ర మనకి గుచ్చడానికి వీలులాగా ఉండేలాగా దాన్ని ఇలా మధ్యలో కనుక హోల్ చేస్తే కనుక షేప్ అన్నది చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకోండి చూడండి, ఈ విధంగా చక్కగా రౌండ్గా వచ్చిందనమాట. పిండి దీపం కూడా ఎక్కడా కూడా పగులు లేకుండా చాలా నీట్గా స్మూత్గా మృదువుగా ఉంటుంది అనమాట. పిండి మనం బనానాను బెల్లము అండ్ కొంచెం పాలు పోసుకొని చేసుకుంటే కనుక ఈ విధంగా మొత్తం 7 దీపాలు చేసేసుకోవాలి. చూడండి, నేను 7 దీపాలు అయితే తయారు చేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి మనము గోవింద నామం పెట్టుకోవాలన్నమాట. ఆ నామం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇయర్ బడ్తో పెట్టుకుంటే కనుక చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా గంధంలో కొంచెం వాటర్ కలిపేసుకొని చూడండి, ఈ విధంగా నామం పెట్టేసుకొని మధ్యలో కుంకుమ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా నేను 7 ప్రమిదలకు నామము అండ్ కుంకుమ పెట్టేసుకొని రెడీ చేసేసుకున్నాను అనమాట. చూడండి అన్నీ కూడా ఒకే సైజులో చక్కగా రౌండ్ షేప్లో ఉన్నాయన్నమాట. ఈ విధంగా తయారు చేసుకోవాలి పిండి దీపాలు అన్నవి. మనము స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వు చిమ్మిడి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఒక బాండీ పెట్టుకొని నువ్వులు ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట, కమ్మగా ఉంటాయి అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి కావాల్సిన నువ్వులు, నేనైతే 1 కప్పు నువ్వులు అయితే తీసుకున్నాను అనమాట. దాంతో కరెక్ట్గా 7 ఉండలు అయితే అవుతాయి. నేను ఏ వారానికి ఆ వారమే నువ్వుల్ని ఫ్రై చేసుకుని నువ్వు చిమ్మిడి ఉండలు తయారు చేసుకున్నాను అనమాట. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ఏమీ వేయక్కర్లేదు. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత నేను ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాను అనమాట. ఇందులోనే కొంచెం బెల్లం కూడా వేసేసుకున్నాను. బెల్లం కూడా వేసేసుకుని మిక్సీ కొట్టుకుంటే ఏంటంటే ఆ తడికి, ఆ బెల్లం ఉన్న తడికి అది చక్కగా మనకి ముద్దలాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ చేసుకొని ఇదిగోండి చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ఇలా పౌడర్ లాగా అయిపోయింది కదా. ఒక ప్లేట్లోకి తీసుకొని ప్రసాదాలు చేసుకోండి. నేనైతే ఇత్తడి పళ్ళెంలోనే చేస్తున్నాను అనమాట. ఇందులో మనం ఎటువంటి నాన్ వెజ్ అవి చెయ్యం కాబట్టి చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ముద్దగానే అయిపోయింది. ఇందులో ఇంకా ఎటువంటి వాటర్ అలా ఏం కలపాల్సిన అవసరం లేదు. కావాలంటే కొంచెం నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు. ఇక చూడండి, చక్కగా ఈజీగానే అయిపోతాయి అనమాట. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా 7 ఉండలు అయితే తయారు చేసుకోవాలంట. ఇది మటుకు మొత్తం మనము 8 వారాలు చేస్తాం కదా, 8 వారాలు కూడా ఈ చిమ్మిడి ఉండలు తయారు చేసుకోవాలి. కంపల్సరీ 7 ఉండలు అయితే తయారు చేసుకోవాలి. సైజ్ అన్నది మీ ఇష్టం అనమాట. చిన్నవి అయినా చేసుకోవచ్చు, పెద్దవి అయినా చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఈ విధంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన చిమ్మిడి ఉండలు అయిపోతే రెడీ అయిపోయినాయి అనమాట.
మనం ఈ సప్త శనివారాల్లో స్వామివారి తీర్థం కూడా కంపల్సరీ చేసుకోవాలన్నమాట. నువ్వు చిమ్మిడి నువ్వు లడ్డూలు చేసుకుంటాం కదా, అలాగే పానకం, చనివిడి, వడపప్పు, దాంతోపాటు స్వామివారి తీర్థం అనమాట. మనకి ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇస్తారు చూడండి, ఆ తీర్థం అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. దీనికోసం ఫస్ట్ ఒక 10 లవంగాలు తీసుకుంటున్నాను నేను, 5 యాలకులు, ఇది జాజికాయ, మన బిర్యానీలో వేస్తాం కదా ఆ జాజికాయ అనమాట. నేను సగం ముక్క తీసుకున్నాను, ఈ క్వాంటిటీకి సరిపోతుంది. 7 వారాలకి ఈ పౌడర్ అయితే సరిపోతుంది. ఇది మీకు చూపించడానికి అని చెప్పి నేను ఫుల్ కాయ తీసుకున్నాను. ఇది జాపత్రి, మనకి బిర్యానీ వాటిలోనే వస్తుంది అనమాట ఈ ఫ్లవరు. ఇది కూడా నక్కర్లేదు, ఈ 2 రేకులు వేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ 7 డేస్కి నేను చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇది పచ్చకర్పూరము, ఇందులో హాఫ్. ఇవన్నీ కూడా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఇవి నేను పౌడర్ చేసేస్తాను ఫస్ట్. చూడండి, ఇదిగోండి ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇది ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుని ఉంచుకుంటే మనకి ఈ 8 వీక్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని తీర్థం ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. నిన్న ఒక వెండి గిన్నె తీసుకున్నాను నేను. తీసుకుని ఒక్క చిటికెడు, అంటే ఒక 3 మెంబర్స్ ఉంటే కనుక ఇంట్లో దానికి ఒక చిటికెడు సరిపోతుంది. అందులో కొంచెం వాటర్ పోసుకొని తులసాకులు నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలన్నమాట. ఇది స్వామివారి తీర్థం. ఈ తీర్థం కూడా కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట మనం ఈ పూజలో. ఇప్పుడు దేవుడి దగ్గర ఎలా సర్దుకోవాలో చూపిస్తానమాట. దీనికి నేను చిన్నవి 2 చిన్న పీటలు అయితే తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఒక పీట పెద్దది ఉన్నా కూడా ఓకే. నేనైతే కలశానికి ఒక చిన్న పీట అండ్ స్వామివారిని పెట్టడానికి అని చెప్పి 2 పీటలు తీసుకున్నాను. దాని మీద బియ్య పిండితో ఈ విధంగా అష్టదళ పద్మం వేసుకోవాలన్నమాట. వేసుకొని పసుపు కుంకుమతో కూడా ఆ పద్మం పైన సేమ్ మన పద్మం ఎలా వేసామో అలాగే పసుపుతో కూడా సేమ్ అలాగే పద్మం గీసుకొని దాని మీద కొంచెం కుంకుమ వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం మనము బియ్యం పోసుకోవాలన్నమాట. బియ్యం పోసుకొని దాన్ని సమానంగా చతురస్రాకారంగా సర్దుకొని దాని మీద తెల్లని వస్త్రం, మనకి తెల్ల టవల్స్ దొరుకుతాయి కదా పూజా సామాను షాప్లో, అది కొత్తది తీసుకోవాలన్నమాట. తీసుకొని ఈ 8 వీక్స్ కూడా మనము దీన్నే యూజ్ చేసుకోవాలన్నమాట. ప్రతి వారము కొత్తది తీసుకోవసరం లేదు. ఇదేను వాష్ కూడా చేయక్కర్లేదు. ఊరినే మనం దేవుడు తీసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అవి ఉంటాయి కదా, అది దులిపేసుకొని కవర్లో పెట్టుకొని 8 వీక్స్ కూడా ఇదే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడేమో కలిసిమే ఏర్పాటు చేసుకోవడానికి అని చెప్పి ఇంకొక చిన్నపీట పెట్టుకున్నాను కదా, అందు మీద కూడా సేమ్ ఇలాగే బియ్య పిండి పసుపు కుంకుమతో ఇలా మళ్ళీ పద్మం వేసుకొని దాని మీద మనము కలశం ఏర్పాటు చేసుకుందాం. కలశానికి చక్కగా గంధం రాసుకొని బొట్లు పెట్టుకోవాలన్నమాట. నేను అష్టలక్ష్మి చెంబులు, అందు మీద అష్టలక్ష్మిలు 8 మంది ఉంటారు కాబట్టి నేను ఇలా చుట్టూ 8 బొట్లు అయితే పెట్టుకున్నాను. 3 కానీ 5 కానీ 8 కానీ పెట్టుకోవచ్చు అనమాట. మనం ఈ చిన్న పీట మీద ఎక్కడైతే మనం కలశం పెట్టుకుంటున్నామో దాని మీద టవల్ వేసుకో అవసరం లేదు. ఒకవేళ వేసుకుంటే కనుక ఒకటే పెద్ద పీట పెట్టుకుంటే కనుక మొత్తం పరుచుకుంటాం కాబట్టి నేను దీని మీద అయితే ఏం వేసుకోవట్లేదు. ఇది మనము ప్రతి వారం కూడా ఈ కలశాన్ని మార్చేసుకోవాలన్నమాట. ఈ కలశంలో ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని అందులో ఒక 5 రూపీస్ కాయిన్ అయితే నేను వేసుకున్నాను అనమాట. వేసుకొని దానిపైన మామిడాకులు కానీ తోమలపాకులు కానీ పెట్టి దాని మీద కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయకి చక్కగా రౌండ్గా గంధం రాసుకొని దానిపైన కళ్యాణ తిలకం కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి నామం కానీ పెట్టుకోవాలన్నమాట. బొట్టులాగా పెట్టుకొని దానిపైన పెట్టే బ్లౌజ్ పీస్ కూడా మనము ప్రతి వారం మార్చక్కర్లేదు. 8 వీక్స్ కూడా అదే యూస్ చేయొచ్చు. అది కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ పీసు వాడాలన్నమాట. వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి కలశానికి వాడే క్లాత్ అయితే కంపల్సరీ ఎల్లో కలర్ క్లాతే ఉండాలన్నమాట. దానికి కూడా ఈ విధంగా పసుపు రాసి బొట్టు పెట్టేసేసుకుని పెట్టుకోవాలి. నేనైతే చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాను. దానికి మీ శక్తి కొలది ఒకవేళ పూలమాల ఉంటే కనుక పూలమాల వేసుకోండి. పెట్టుకునే దేవుడికి కూడాను నేను మాకు వెనకాల పెద్ద వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, దానికైతే కనుక నేను ప్రతి వారం 8 వారాలు కూడా చామంతులు, గులాబీలు అండ్ తులసి దళాలు కలిపి 3 కలిపి నేను గుచ్చుకొని ప్రతి వారం కూడా అదే దండ అలాగే గుచ్చుకుని వేసుకునేదాన్ని అనమాట. అది మన ఇష్టము. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు మాల కంపల్సరీ వేయాలంటారు. సో అంత పెద్దది వేస్తే దేవుడికి ఇదవదని చెప్పేసి నేను ఏం చేస్తానంటే పువ్వుల్లోనే తులసి దళాలు కూడా కలిపేసుకొని ఒక దండలాగా గుచ్చుకొని వేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పూలు మాలలు వేసేసుకున్న తర్వాత ఈ పూజకి పసుపు గౌరీదేవి కూడా కంపల్సరీ అనమాట. మన పసుపుతో గౌరీదేవిని చేసుకోవాలి. ఇది ప్రతి వీకు చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత సాయంత్రం మనం దేవుని తీసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నేను తులసమ్మలో పెట్టేసి వాటర్ పోసేస్తాను అనమాట. అంటే నీళ్ళలో కలిపేసినట్టు గౌరమ్మని ఇంట్లో తులసమ్మలోనే పెట్టేసుకుంటాను.
చేసుకుంటాను. చూడండి ఈ విధంగా అయితే నేను దేవుడి దగ్గర అంతా కూడా సర్దేసుకున్నాను అనమాట. చాలామందికి కలిసిన కొబ్బరికాయ ఏం చేయాలి అని డౌట్, కానీ నేనైతే ప్రతి వారం కూడా ఎన్వి కాకుండా వెజ్ కర్రీస్లోను స్వీట్లోను వాటిలోను నేను యూజ్ చేసేసుకున్నాను అనమాట కొబ్బరి అన్నది. ఇప్పుడు స్వామివారి ముడుపు ఎలా కట్టుకోవాలో చూద్దామన్నమాట. దానికోసం నేను ఒక ఇత్తడి పళ్ళెంలో ముందు రోజునే అంటే ఫ్రైడే రోజునే తలస్నానం చేసిన తర్వాత ఇలా ఫస్ట్ కొంచెం రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం పసుపు, కొంచెం గంధం అండ్ కొంచెం పచ్చకర్పూరం ఇలా నలిపి వేసుకున్నాను అనమాట. వేసుకుని ఇది మొత్తం కూడా ఆ రోజ్ వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకుని, ఈ వైట్ క్లాత్ ఉంది కదా, మీరు కర్చీఫ్ అయినా యూస్ చేయొచ్చు. నేను టవల్ తీసుకుని అందులో బోర్డర్ లేకుండా మధ్యలో ఉండే వైట్ క్లాత్ని చక్కగా నీట్గా కట్ చేసుకున్నాను అనమాట. నాకు ఎంత కావాలో అంత అన్నట్లు నేను టవల్లో తీసుకుని కట్ చేసుకున్నాను. దీన్ని ఈ విధంగా ఎక్కడా కూడా తెలుపు అన్నది కనపడుకోకుండా ఈ విధంగా మొత్తంని ఇలా కొంచెం మొత్తం అది పసుపు గంధం అన్నీ వేసుకున్నాం కదా, అదంతా కూడా ఈ క్లాత్కి పట్టేలాగా ఈ విధంగా అప్ అండ్ డౌన్ ఇలా ప్రెస్ చేసుకుంటా క్లాత్ మొత్తాన్ని కూడా అందులో డిప్ చేసుకోవాలన్నమాట. డిప్ చేసుకొని దీన్ని మనం ఆరబెట్టుకోవాలన్నమాట. అంటే ఇది ఒక 1 day బిఫోరే చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ డేకి మనం పూజ టైంకి అప్పటికప్పుడు చేసుకుంటే ఆరదు కాబట్టి 1 day బిఫోరే మనం దీన్ని ముడుపు క్లాత్ని రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు స్వామివారికి ముడుపు ఎలా కట్టాలో చూపిస్తానమాట. ఇదిగో చూడండి ఈ విధంగా డ్రై అయిపోయింది కదా, ఆ డ్రై అయిపోయిన దాంట్లో 4 మూలల అండ్ మధ్యలోనూ ఇలా కొంచెం గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకొని దాని మీద మధ్యలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం అక్షింతలు వేసుకోవాలి. అక్షింతలు వేసుకున్న తర్వాత ఒక తులసి దళము అండ్ స్వామివారికి యాలకులు అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా ఒక 5 యాలకులు అండ్ 5 లవంగాయలు, ఒక వక్క, కొంచెం పచ్చకర్పూరం, ఇవి కంపల్సరీ వేసుకోవాలన్నమాట. స్వామివారి ముడుపులో డబ్బులు మన శక్తి కొలది. నేనైతే 521 ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా ఇలాగే పెట్టాను నేను 521, సేమ్ అలాగే 521 రూపీస్ ఇలా స్వామివారి పాదాలకి చూపించి ఇందులో పెట్టుకొని మనం దీన్ని 3 ముళ్ళు వేసుకొని ముడుపు అన్నది మనం రెడీ చేసుకోవాలి. ఈ ముడుపు అన్నది ఏంటంటే మనం ఫస్ట్ వారం ఒక వారమే కట్టుకుంటే సరిపోతుంది అనమాట. మనం తిరుపతి వెళ్ళినప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్వామివారి హుండీలో వేసుకోవాలన్నమాట. అప్పటి వరకు కూడా మన దేవుడి మందిరంలో ఉంచుకోవాలి ఈ ముడుపు అన్నది. కానీ ప్రతి వారం పూజ చేసేటప్పుడు స్వామివారి దగ్గర అయితే ఈ ముడుపుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి కూడా మనము స్వామివారి నామం ఉంటుంది కదా, ఆ నామాన్ని మనం గంధంతోనూ కుంకుమతోనూ తిరునామం అయితే పెట్టుకోవాలి. ఇలా మధ్యలో కుంకుమ పెట్టుకొని ఇలా స్వామివారి దగ్గరే పాదాల దగ్గరే పెట్టుకొని మనం పూజ చేసుకోవాలన్నమాట. దీనికి మనం పూజ చేసే దేవుడికి కూడా తులసి దళాలు అంటే తులసి దళాలు మాలేసుకుంటే సరే, లేకపోతే కనుక నేను ఇలా తులసి దళాలతో కొంచెం స్వామివారిని అలంకరణ చేసుకున్నాను అనమాట. ముందు వెనక కూడా తులసి దళాలతో. ఇప్పుడు మనము 7 పిండి దీపాలు పెట్టుకోవాలి కదా, దానికోసం అని చెప్పి నేను ఈ విధంగా ప్రమిదలు అయితే తీసుకున్నాను. నా దగ్గర 6 ప్రమిదలు ఉన్నాయి. ఇంకోటి మధ్యలో ఒక దానికి ఇత్తడి ప్లేట్ అయితే పెట్టుకున్నాను. చాలామంది ఏంటంటే తామలపాకుల్లో పెడతారు, అలా అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇలాంటివి కొత్తవి పింగాణివి ప్రమిదలు ఉన్నాయని చెప్పేసి, అంటే ఆయిల్ ఏమన్నా లీక్ అయినా కూడా అక్కడ కొంచెం క్లాత్ అది పాడవకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా ప్రమిదలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ప్రతి వారం కూడా ఇలాగే ప్రమిదల్లో పెట్టుకున్నాను ఆ పిండి దీపాలు అన్నవి. నేనైతే ఎర్రొత్తులు అయితే వాడుతున్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఎర్రవొత్తులు. మన ఇష్టం, ఎర్రొత్తులైనా వేసుకోవచ్చు, తెల్ల ఒత్తులైనా వేసుకోవచ్చు, పువ్వొత్తులు అంటే బొడ్డొత్తులు ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు అనమాట. నేనైతే కాడొత్తులే వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు వెలుగుతాయి అని చెప్పేసి ఈ విధంగా వేసుకుని. చాలామందికి డౌట్ ఏంటి అంటే వీటి పిండి దీపాల్లో ఏమి వేయాలి అని. కంపల్సరీ నువ్వుల నూనె వేయాలండి, ఎందుకంటే శనీశ్వరుడికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టము. శనిదేవుడికి అండ్ మనం వెంకటేశ్వర స్వామికి వ్రతం చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఈ పూజలో నువ్వుల నూనె యూస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ పిండి దీపాలని ఈవినింగ్ అయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. నేనైతే ప్రతి దీపంలోనూ కొంచెం కొంచెం చనివిడి ఇలా తుంచుకొని మా ఇంట్లో వాళ్ళము అండ్ మా మదర్ వాళ్ళు అందరం కూడా ప్రసాదంగా కొంచెం కొంచెం తీసుకునే వాళ్ళము. తీసుకొని నైట్ టైం ఏం చేసేదాన్ని అంటే ఒక చిన్న డబ్బాలో వాటర్ తీసుకొని అందులో ఈ పిండి దీపాలు వేసేసి వదిలేసేదాన్ని అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి అంటే మనం ఒత్తులు తీసేసి చెరువులో ఎలాగో పూలు కలుపుతాం కదా, దానికోసం అని చెప్పి మనం వేరే పెట్టుకుంటాం కాబట్టి ఒత్తులు అందులో వేసేసుకొని ఓన్లీ పిండి దీపాలు మట్టుకే నీళ్ళల్లో వేసి పెట్టుకుంటాం
పెట్టుకునేదాన్ని అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అది కొంచెం ఇలా పిండి మ్యాక్సిమం అయితే కనుక కరిగిపోయేది. ఇన్ కేస్ ఏమన్నా కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉంటే అవి కూడా కొంచెం పిసికేసి దాన్ని నాకు ఉన్న మొక్కలన్నిట్లో కూడా కొంచెం కొంచెంగా పోసుకునేదాన్ని అనమాట. లేని పక్షంలో మీరు కాలంలో కానీ చెరువులో కానీ కలుపుకోవచ్చు. నేనైతే కనుక ఇంట్లో మొక్కలకి వేస్తే చాలా మంచిది, అంటే మన ప్రదేశంలోనే ఉంటుంది అన్నట్టు వాటర్ అయితే నేను మాకు ఉన్న మొక్కల్లోనే పోసుకున్నాను అనమాట. ఈ కంపల్సరీ 7 దీపాలు పెడుతున్నాం కదా, మళ్ళీ దీపారాధన చేయాలని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. కంపల్సరీ ఇంకొక 2 దీపాలు అయితే స్వామివారికి పెట్టాలన్నమాట. నేను ఇది వ్రతానికన్నా ముందే నేను వరలక్ష్మి వ్రతం అప్పుడే నేను ఇలా ఇత్తడివి శంకు చక్ర నామాలతో ఉన్న ఇత్తడి కుందులు కొనుక్కున్నాను అనమాట. చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను ప్రతి వారం కూడా వీటిల్లోనే దీపం పెట్టుకునేదాన్ని స్వామివారికి. పెట్టుకుని అందులో కూడా నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె వేసుకొని ఒత్తులు అన్నీ వేసుకొని పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట. అండ్ ఈ పూజ చేసుకోవడానికి మనకి విడిపూలు కూడా కావాలన్నమాట. అష్టోత్తరం చదువుతాం కదా, ఒకవేళ పూలు ఎక్కువ లేకపోతే కనుక పూలు రేకులు చామంతి రేకులతో కానీ అక్షంతలతో కానీ చేసుకోవచ్చు. అండ్ స్వామివారికి కంపల్సరీ అభిషేకం చేయాలి కాబట్టి ఇన్ కేస్ మీ దగ్గర వెంకటేశ్వర స్వామి ఉంటే కనుక ఇలా చిన్న విగ్రహము అది యూస్ చేయండి. లేని పక్షంలో కానీ ఒక 1 రూపీ కాయిన్కైనా కూడా అభిషేకం చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఎప్పుడో కొనుక్కున్నాను. నా దగ్గర డైలీ మందిరంలో ఉంటుంది అనమాట ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహము. అండ్ లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటుంది. రోజు కంపల్సరీ ఈ పూజలో ఈ లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని కూడా అక్కడ పెట్టుకునే పూజ చేసుకునేదాన్ని. అండ్ అభిషేకము ఈ వెంకటేశ్వర స్వామికే చేసుకునేదాన్ని అనమాట. ఇక్కడితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను అనమాట. దీనికి కంటిన్యూషన్గా సెకండ్ వీడియోని అప్లోడ్ చేస్తాను. అందులో ఏంటి అంటే పూజా విధానం మొత్తం, అభిషేకము, స్వామివారి పూజ ఎలా చేసుకోవాలి, అష్టోత్తరము అండ్ కథలు అన్నీ కూడా సెకండ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. సో దీని కంటిన్యూషన్ అది కూడా చూడండి.